అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఇలాంటి వాళ్ళ బ్లౌజులు మనం స్టిచ్ చేసామంటే సక్సెస్ అయిపోయినట్టే. మామూలుగా డిజైనర్ బ్లౌజులు చిన్న సైజు, పెద్ద సైజు అని కట్ చేస్తుంటాం కదా! కానీ వీళ్ళు చాలా స్పెషల్ అనమాట. అంటే ఎవరు వాళ్ళని చెప్తున్నాను అనుకుంటున్నారా? పెద్దవాళ్ళండి. కొంచెం ఏజ్డ్ పర్సెంట్. నెక్ పైకి వేసుకొని చేతులు పొడుగ్గా వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు. ఒక 50-60, 50 పైన ఉండేవాళ్ళు. ఇంకా చాలా రూల్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఏంటంటే అంత పర్ఫెక్ట్‌గా కుడితేనే వాళ్ళకి మనసొప్పుతుంది. వీళ్ళకు మీరు సక్సెస్‌ఫుల్‌గా బ్లౌజ్ స్టిచ్ చేశారంటే, ఇంక మీరు సక్సెస్ అయినట్టే అనుకోవచ్చనమాట. అంటే కొంతమంది అడుగుతూ ఉంటారనమాట వచ్చి, "మీ దగ్గర నా సైజ్ బ్లౌజులు కుడతారా? ఇప్పటి వాళ్ళెవ్వరు మా బ్లౌజులు కుట్టట్లేదని" పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాంటి కస్టమరే అనమాట. ఇంకా ఈ బ్లౌజొచ్చేసి పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగ్. పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసాను. ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకున్నాననమాట. ఈవిడ ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ కస్టమరు ఒక 6, 7 సంవత్సరాల నుంచి మా దగ్గర స్టిచ్ చేయించుకుంటుంది. ఈ ప్రతి బ్లౌజు నేను స్టిచ్ చేసిందే ఉంటుందనమాట. చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని నడుం లూజ్ చెక్ చేసుకుంటున్నాను. మనం ఎక్కడ మార్పు చేస్తామన్నది, నేను ఎక్కడ మార్పు చేశాను రోజు కటింగ్‌కి, ఈ కటింగ్‌కి అనేది మీరు కింద కామెంట్ చేయండి. చూడండి జాయిన్ చేసుకొని అంటే ఇక్కడ నడుము మడిచేసుకొని నడుములు చెక్ చేసాము. ఎక్స్ట్రా క్లాత్ పెట్టాము. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. చూడండి నేను ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను అంతే. అంటే స్పీడ్ చేయలేదనమాట వీడియోని. హైట్ దగ్గరకు ఒక లైన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడొచ్చేసి సైడ్ వైపున ఇంకొక లైన్. ఇక్కడొచ్చేసి నేను కొంచెం వీడియోని జూమ్ చేశాననమాట మీకు క్లియర్‌గా కనిపించడానికి. అందుకని పైన హైట్ సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా చంక ఎత్తు ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చేసుకొని మనం హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా! అక్కడి నుంచి హైట్ చూసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంతుంది వీపు పొడవు అనేది. అంటే వీళ్ళు నెక్కులు అనేవి చిన్నగా వేస్తారనమాట. అలాంటి వాళ్ళకి మనం ఎలా కట్ చేయాలనేది ఇవాల్టి వీడియో. చూడండి ఇప్పుడు నెక్ చూసాము. షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను చూడండి ఇక్కడ నేను. ఎందుకు 2 ఇంచెస్ మాత్రమే పెట్టాలంటే వీళ్ళు షోల్డర్ పెద్దగా వేసుకుంటారు. నెక్ అనేది చిన్నగా వేసుకుంటారు. అది గుర్తుంచుకోండి. వీళ్ళు నార్మల్ సైజే అంటే పెద్ద లావుగా ఏం లేరు కాబట్టి ఇంకా 2 ఇంచెస్ నెక్కుకు సరిపోతుంది. మనం చంక డౌన్ ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టాం కదా! అక్కడికి ఇలా ఈ లైన్ కలిపేసుకోవాలి. బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాము. ఇది నేను ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు రాయలేదండి. నేను మామూలుగా కట్ చేశాను. చూడండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇక్కడ మనకి. ఈ విధంగా చూసారు కదా 9.5 ఇంచులు ఉంది. చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచులు. చూడండి అదే 9.5 ఇంచులు ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడికి ఒక లైన్ వేసేసాను చూడండి. ఇప్పుడు ఈ మూలన మనం మామూలు బ్లౌజెస్‌కి చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ పెడతాము. నెక్ డీప్ ఉన్న 1 ఇంచ్ పెడతాము. కొంచెం నార్మల్ సైజ్ అయితే 1.25 ఇంచులు పెడతాం కదా! కానీ వీళ్ళకు నెక్ పైకి పెట్టుకునే వాళ్ళకు 1.5 ఇంచ్ కంపల్సరీగా పెట్టాల్సిందే. ఇంకా కింద నెక్ వచ్చేసి కూడా 2 ఇంచెస్ మాత్రమే పెట్టాను చూడండి. పైన 2 ఇంచెస్, కింద 2 ఇంచెస్. ఏంటంటే వీళ్ళకి నెక్ చిన్నగా రావాలి. షోల్డర్ టైట్ అవ్వకూడదు. నీట్‌గా ఉండాలన్నమాట బ్లౌజు. అంటే ఫుల్‌గా ఉండాలి. మొత్తం ఓపెన్ అయిపోయినట్టుగా నెక్కులు పెద్దగా అలా ఉండకూడదనమాట. షోల్డర్ చిన్నగా. ఇంకా మనం షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేస్తాం. ఇక్కడొచ్చేసి నేను ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఎంతుంది సైజ్‌కి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఖర్చు వైపున పెట్టి చెక్ చేస్తాను కాబట్టి నేను ఖర్చు చూసుకోననమాట. షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని మనం వేసిన మార్కింగ్ సరిపోతుందా లేదా అనేది చూసుకుంటే 8 ఇంచులు సైజుకు కరెక్ట్‌గానే ఉంది. మనం గీసిన దానికి కరెక్ట్‌గానే ఉంది కాబట్టి ఇంకా నీట్‌గా కట్ చేసుకోవడమే మొత్తం కూడా. చూసారు కదా! నెక్ పైకున్నప్పుడు ఏం మార్పు జరిగింది? చంక దగ్గర మార్పు జరిగింది. షోల్డర్ పెద్దగా ఉంటుంది కాబట్టి నెక్ దగ్గర 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాం. నెక్ డీప్ అవసరం లేదు కాబట్టి కింద 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నామనమాట. కింద నడుం దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్. ఇది మామూలుగా అన్ని బ్లౌజెస్‌కి తీసేసినట్టే ఇక్కడ కూడా తీసేయాలి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి నేను. క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకొని ఈ విధంగా
హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సెట్ చేసేసి ఖర్చులంతా తీసేస్తున్నాను. ఇది ప్యూర్ కాటన్ లైనింగ్ అనమాట. వాటర్లో తడిపాను కదా, ఇంకా ఎగుడు దిగుడుగా ఉంటుంది. మొత్తం తీసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఉంది, లోడింగ్ చేయాలి కాబట్టి నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను. అదే హెమ్మింగ్ అనుకోండి 1.5 ఇంచు లేదా 1.5 ఇంచులు పెట్టేసుకోండి. బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. మామూలుగా అనుభవం ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచులు సరిపోతుంది. అంటే బిగినర్స్కి ఒకలాగా వీళ్ళకి ఒకలాగా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తుంటారు క్లాత్ని. ఇంకా హైట్ దగ్గరకు ఒక లైన్ వేసుకున్నాను. చంకటం దగ్గర మార్కింగ్ పెట్టాను కదా, అక్కడికి ఒక లైన్ వేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పేసుకోవడమే. చూడండి ఈ విధంగా ఈ చంకడంలోకి కలిపేసేయాలి. ఇలా వస్తుందన్నమాట హ్యాండ్ కటింగ్. సింపుల్గా అయిపోతుందండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుందన్నమాట. ఒకసారి 2 సార్లు చూసి రాలేదనుకోకూడదు. ప్రతిసారి ప్రాక్టీస్ అనేది చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు. చూడండి ఇలా క్లాత్ ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు తీసాను. కొంచెం పెద్ద సైజ్ అనుకోండి 3/4 ఇంచ్ లోతు తీయండి. షేప్ మాత్రం ఇలా ఉండాలి. మిడిల్లో ఎక్కువగా ఆ ఎడ్జ్కి సన్నగా ఉండాలి, ఈ ఎడ్జ్కి సన్నగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళది క్రాస్ కటింగ్ కాదనమాట. పెద్దవాళ్ళు క్రాస్ కటింగ్ ఇష్టపడరు, నార్మల్ కటింగే వేసుకుంటారు కాబట్టి చూడండి ఇక్కడ నార్మల్ కటింగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్స్ అనేది నా వైపు ఉంది కదా, నెక్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. చూడండి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను, సరిపోతుంది. లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి మొత్తం కూడా ఈ ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూరా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పనిలేదు, తీసేద్దాం ఇంకా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అనేది కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి మీకు అక్కడ షోల్డర్ కనిపించట్లేదు కానీ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. అది కూడా ఉక్సు సైడ్ ఉన్న నెక్ చెక్ చేసుకోండి. కాజా సైడ్ ఉన్న నెక్ చెక్ చేస్తే ఎక్కువైపోతుంది. షోల్డర్ దగ్గర కుట్టుకు వదిలేసుకొని పెట్టేసుకొని మార్కింగ్ ఇవ్వండి. ఇలా ఇది మనకు కుట్టు వస్తుందన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఖర్చు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ హైట్, ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఇలా ఖర్చుతో సాకలు పెట్టేసుకోండి. ఇప్పుడు చంక సైడ్ కుట్ల వైపు సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి 4 ఒకసారి వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకోవడం. ఇంకా షేప్ ఇవ్వాలి, ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ పార్ట్ షేప్ చూసారు కదా, పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను. వీళ్ళకి డాట్స్ అనేది పెద్దగా ఏం లేదండి, చిన్నగా వేయాలి. షోల్డర్కి ఎదురుగా చిన్నగా రావాలి డాట్. ఇంకా ఆమ్రౌండ్ సైడ్ డాట్ కూడా కొంచెం డాట్కి గ్యాప్ అనేది ఎక్కువగా దూరం ఉండాలన్నమాట. ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో వేసేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కదా, షేప్ ఎక్కువగా అస్సలు రాకూడదు, చిన్నగా వేయాల్సి ఉంటుంది డాట్స్. అది గుర్తుంచుకొని వేయాలన్నమాట. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే మొత్తం కూడా. చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. చూడండి చాలామంది అడుగుతూ ఉంటారనమాట పెద్దవాళ్ళు వచ్చి, ఏంటంటే ఇప్పుడు ఎవరు మా బ్లౌజెస్ కుట్టట్లేదమ్మా, పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్స్ మీవి కుడుతున్నారు కానీ మావి కుట్టడానికి ఎవరికైనా ఇచ్చినా కుదరట్లేదని చెప్పి ఇస్తూ ఉంటారనమాట. ఇక చూడండి ఇక్కడ కింద క్లాత్ ఉంది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా వ్యూస్ తగ్గిపోయాయి, లైక్స్ తగ్గిపోయాయి, కామెంట్స్ రావట్లేదు, హైప్ ఇవ్వట్లేదు. మీరు చూసిన ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసినట్టుగా ఒక లైక్, ఒక హైప్ ఇచ్చేసారనుకోండి, నాకు మంచి మంచి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ క్లాత్ కట్ చేసేది షార్ట్ వీడియోలో పెడతానులేండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేదైనా మీకు డౌట్ అనిపిస్తే కూడా కింద కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.